సిటీ కేబుల్. అనవసరంగా మాపై అపనిందలు వేయకండి. అధికారులు విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించాలి. సంగిశెట్టి సతీష్. మైల్వార్ గ్రామస్తులు సంగిశెట్టి సతీష్ మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని తనపై మరియు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిపై అపనిందలు వేయడం సరికాదని అన్నారు. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తన కొడుకు పెళ్లి ఏర్పాట్లలో తీరిక లేకుండా ఉన్నారని, ఎలాంటి సంబంధం లేని తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం పద్ధతి కాదని అన్నారు. ఏదైనా భూ సమస్య ఉంటే రెవెన్యూ అధికారులను కలిసి విచారణ చేపట్టి సరైన న్యాయం చేయాలని, కానీ ఎలాంటి సంబంధం లేని వారిపై అపనిందలు వేయడం మానుకోవాలని సంగిశెట్టి సతీష్ హెచ్చరించారు. బస్రావల్ మండలం మైల్వార్ గ్రామానికి సంబంధించిన విషయము నిన్న 2-3 మాటలు బయటకు వచ్చాయి. విషయం ఏమిటి అనేది సోషల్ మీడియాలో విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. అసలు విషయం ఏంటి అనేది మైల్వార్ గ్రామంలో జరుగుతున్న విషయాల గురించి మైల్వార్ ఊరి పెద్దలు ఉన్నారు మాట్లాడుకోవడానికి. అది ఏమిటి అంటే విషయం ఏమిటి అంటే అక్కడ కబ్రస్థాన్, దాని పక్కనే దొడ్లు ఉన్నాయి. ఆ దొడ్లకు కబ్రస్థాన్ మధ్యన జరిగిన విషయం నాకు తెలియదు. అంటే నా పేరు సతీష్ కుమార్. సీనన్న గారికి కూడా అసలు విషయమే తెలియదు. ఆయన పెళ్లి పనులలో బిజీ ఉన్నారు. అసలు విషయమే తెలియదు ఎవరికి కూడా. అనవసరంగా మా పేర్లు పెట్టి మాట్లాడకండి దయచేసి. మీరు మాట్లాడేది ఏమన్నా ఉంటే రెవెన్యూ ఉంది, సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, తర్వాత కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి విన్నవించుకోండి. కావాల్స్తే వాళ్ళ పర్యవేక్షణ లోపల మా ఊరికి వచ్చి ఏ విధంగా న్యాయం చేస్తారో వాళ్ళ చేతుల్లోనే వదిలేస్తాం మేము. కానీ సీనాన్న ఉన్నాడు ఇందులో, తర్వాత మనోరన్నని మంచిగా చెప్పడము, సీనాన్నని ఒక విధంగా చెప్పడము ఇట్లా కరెక్ట్ కాదు. ఎవరున్నా కూడా ఊరి విషయం కాబట్టి ఊర్లో ఉన్న పెద్దలు ఉన్నారు కదా, పెద్దలతో చర్చ చేసుకున్న తర్వాత బయటి వాళ్ళు మాట్లాడండి, మనం మాట్లాడేదంటే. కానీ అనవసరంగా లేని అపనిందలు వేయడము ఇట్లాంటివి కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఊర్లో మేమందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. ఏ రోజు కూడా కాంట్రవర్సీకి పోలేదు. అనవసరంగా లేనివి తీసుకొని వచ్చి మాట్లాడడం ఇది ఎంతవరకు కూడా సరైనది కాదు. మీరు ఎప్పుడు కూడా మాట్లాడాలనుకుంటే అక్కడ ఉన్న విషయం తెలుసుకోండి. ఇక్కడ ఏముంది, కబ్రస్థాన్కు తర్వాత అక్కడ దొడ్లకు ఏమైనా దూరం ఉందా, దగ్గర ఉందా, అక్కడున్న పబ్లిక్తో వెళ్ళి డిస్కస్ చేయండి. ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత అక్కడ ఏది ఎదిగినా కూడా న్యాయపరంగా చూడండి. వాళ్ళకైనా న్యాయపరంగా చూడండి, వీళ్ళకైనా న్యాయపరంగా చూడండి. ఒకే వైపు ఎవరు కూడా మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే సతీష్ కుమార్ ఎవరు, అసలు మా ఊరు అన్నప్పుడు మా ఊర్లో అందరూ ఒకటేలాగా చూడాలి. నేను వాళ్ళంతా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. ఏ రోజు కూడా ఇట్లా కాంట్రవర్సీ కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. సీనున్న పెళ్లి విషయంలో నెల నుంచి అసలు లేనేలేదు. అసలు మాట ఎవరితో మేము డిస్కషన్లు కూడా లేవు. మా ఊరి విషయంలో డిస్కషన్లు కూడా చేయలేము. అనవసరంగా సీనన్నను ఇన్వాల్వ్ చేయడము, అనవసరంగా సతీష్ సార్ను ఇన్వాల్వ్ చేయడము. నాకు అసలు ఆ దొడ్లు ఎంత ఉన్నాయి, తర్వాత ఆ విషయమే తెలియదు. ఊరు ప్రజలకు అడగండి. ఒకవేళ సతీష్ సార్ కానీ ఎవరైనా వచ్చి ముందట ఆపి ఏమైనా చేశారా? ఇందిరా మిండ్లు వచ్చినాయి, వాళ్ళకి జాగలు లేవు కట్టుకోవడానికి, వాళ్ళకి దొడ్లు ఉన్నాయి. దొడ్లు కూడా 60-70 సంవత్సరాల నుంచి ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను ఐడెంటిఫై చేసేది కాదు కదా ఇది. ఎవరి సమక్షంలో జరగాలి? ఊరు పెద్దలు ఉంటారు, పెద్దలతో ఫస్ట్ డిస్కస్ చేయాలి. ఏంది ఇది అసలు కాలేదు అన్నప్పుడు ఏంటి, రెవెన్యూ ఉంది కదా. ఈ రెవెన్యూలు ఎవరెవరు ఉన్నారు? ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. వీళ్ళ సమక్షంలో వెళ్ళి అక్కడ మాట్లాడండి. వాళ్ళని ఒకసారి ఊరికి పంపించి మంచి ఏదో చెడేదో మాట్లాడుకొని దాని తర్వాత న్యాయం జరిగేటట్టుగా చూడండి. వాళ్ళకు న్యాయం జరిగేటట్టుగా చూడండి, వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూడండి. కానీ అనవసరంగా మొత్తం కబ్రస్థానం ఉందా ఆ విషయం నాకు తెలియదు. మొత్తం కబ్రస్థానం ఉందా, దొడ్లు ఉన్నాయా అనే విషయం తెలియదు. అనవసరమైన మాట్లాడకండి దయచేసి చెప్తున్నాను. ఇంకొక విషయం, ఇక్కడ మనుషులు మానవత్వాన్ని ఆలోచించండి. ఎవరంతా వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కూడా సరి అయిన విషయం కాదు. మానవత్వంతో విలువలను కాపాడుకోవాలి. కానీ నేను కానీ తర్వాత వాళ్ళు ముస్లిం సోదరులు కూడా చాలా ఏ రోజు కూడా ఇట్లా మాట్లాడలేరు, అట్లా ఇట్లా అని మాట్లాడలేరు. అనవసరంగా బయటి వాళ్ళు మా ఊరు గురించి దయచేసి మాట్లాడకండి. అవసరమైతే మా ఊరు గురించి తెలుసుకోండి, మా ఊర్లోకి రండి, ఏం జరిగింది అని. వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి, ఊర్లో ఉన్న పెద్ద మనుషులను పిలవండి. పెద్ద మనుషులు ఉంటారు కదా ఊర్లో, 10 మంది పెద్ద మనుషులను పిలవండి. అక్కడికి కాకపోతే రెవెన్యూ ఉంది, రెవెన్యూ సమక్షంలో ఒకటి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారికి ఒక నోటీస్ పెట్టండి, సార్ ఈ ఊర్లో పలానా గ్రామంలో ఒకటి జరుగుతుంది, అది కరెక్టేనా కాదా చూసిన తర్వాత అనలైజ్ చేసిన తర్వాత మాట్లాడడం కరెక్ట్ అండి. సీనన్నన్ కానీ బుయ్యని సీనన్నన్ కానీ బుయ్యని మనోరన్నన్ కానీ ఎక్కడ కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఒక ఊరి గురించి మా ఊరికి తెలుస్తుంది. మేము పోయి సరే బాధ ఉంటే చెప్పుకోవాలి, పోయి నేను వద్దనను. ఫస్ట్ చెప్పండి, రెవెన్యూలో పెట్టారు కదా 4 నెలలు అయిందో 5 నెలలు అయిందో అంటున్నారు కదా, అక్కడ వచ్చి వాళ్ళు విజిట్ చేసి సర్వే చేయమని చెప్పండి. సర్వే ఎక్కడెక్కడ ఏమున్నాయి సర్వే చేయమని చెప్పండి. అనవసరంగా మేము అందరం మంచుకున్నాం ఈరోజు.
ఏ రోజు కూడా సతీష్ సార్ వెళ్ళి ఎవరికో చెప్పడం, సతీష్ సార్ వెళ్ళి దీని వెనకాల ఎవరున్నారో ఎవరి ప్రభావం ఉందో తెలియదు, కానీ ఇట్లాంటివి మాత్రం మీరు ముందుకు తీసుకురాకూడదు. ఇది సరి అయింది కాదు, గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడ మైల్వారికి వెళ్ళండి. మైల్వారికి వెళ్ళి అక్కడ మతం ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలను పిలవండి. ఇక్కడ ఊరి పెద్దలు ఉంటారు కదా, ఊరి పెద్దలను పిలిచి వీళ్ళ దొడ్లున్నాయా, లేకపోతే దొడ్ల వెనకాల అది ఉందా, ఏది కబ్రస్థాన్ ఉందా? కబ్రస్థాన్ లేదని చెప్పట్లేదు, దొడ్లు లేదని చెప్పట్లేదు. మేము అసలు విషయమే తెలియదు నాకు. ఊరిలో మంచి గురించే వెళ్తాను. ఎక్కడైనా అందరు కలిసికట్టుగా ఉండండి అన్నాను, కానీ ఏ రోజు కూడా కొట్లాడుకోండి ఇట్లాంటి విషయాలు మేము మాట్లాడము. ఏ రోజు కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అనవసరంగా సీనన్నపై కానీ తర్వాత మనోరన్న విషయం కానీ బయటికి తీసుకురాకండి. మా ఊరు సమస్య, మా మైల్వారులో మా పెద్దలు ఉన్నారు, లేరు కదా, లేకుండా లేదు కదా. పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత సమస్య తేలలేదు అన్నప్పుడు మీరు మాట్లాడండి. అనవసరంగా ఇది మా ఊరిది వేరే వాళ్ళు మాట్లాడడానికి లేదు కదా. కబ్రస్థాన్ ఉంటే కబ్రస్థాన్ జాగాలో కబ్రస్థాన్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు కదా. నేనేమంటున్నాను, ఈ పరిధి ఎవరిది? రెవెన్యూ. అఫీషియల్గా వెళ్ళండి, అఫీషియల్గా వెళ్ళి దానికి వాళ్ళకి న్యాయం చేయండి, వీళ్ళకి న్యాయం చేసినట్టుగా చూడండి. కానీ ఎవరికి కూడా ఇబ్బందుల పాలు కాకూడదు. ఒకరి పైన మనం మాట్లాడడం ఎంతవరకు కూడా కరెక్ట్గా ఆలోచన చేసి మాట్లాడండి, ఎవరు మాట్లాడినా కూడా. ఎందుకంటే మానవత్వం అనేది ఒక జ్ఞానంతో ఇమిడి ఉంది. ఒక పరిజ్ఞానంతో బయటికి వెళ్ళండి. కానీ ఇష్టం వచ్చినట్టుగా సతీష్ సార్ కానీ తర్వాత ఇక్కడ సీనన్న కానీ మనోరన్న పేరు కానీ ఎందుకు తీసుకొస్తున్నారు అనవసరంగా? నేను ఏ రోజైనా వాళ్ళకి ఎంకరేజ్ చేశాను? ఎవరికైనా అడగండి, ఊర్లో వెళ్ళి అడగండి, తెలుసుకొని మాట్లాడండి. నేను ముందటుండి ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. నేను ఒకటే చెప్పాను అందరికి కూడా, అందరూ కలిసికట్టుగా ఉండండి అని చెప్పాను. కానీ ఏ రోజు కూడా మీరు పోట్లాడుకోండి ఇట్లాంటి ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి విషయాలు? ఇన్ని రోజులు లేనిది, ఇన్ని రోజులు అంతా కూడా బాగానే ఉంది, ఈ రోజు ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి విషయాలు? ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. ఇవి ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు? ఇట్లా చేస్తే గ్రామం అభివృద్ధి కూడా జరగదు. ఆలోచించండి. గ్రామం అభివృద్ధి కొరకై అందరూ కూడా పాటుపడాలి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎవరో కొట్లాడుకుంటే పోతే ఏమైపోతుంది? గ్రామంలో అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగడానికి ఆలోచించండి. ఎట్లయితే అభివృద్ధి జరుగుతుంది? పెద్ద మనుషులందరూ కూర్చోండి, వసతులు ఏం కావాలా, మంచి ఏముంది, చెడు ఏముంది మాట్లాడుకోండి. కానీ దానికి అనవసరంగా లేని మాటలు మాట్లాడడం ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిసారి సీనన్న వస్తాడు, మనోరన్న వస్తాడు. ఎందుకు వస్తారండి? మనం సరికుంటే మనం పోయి వాళ్ళ దగ్గర బాధలు చెప్పుకుంటాం. ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటున్నారు బాధలు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది రెవెన్యూ పరిధిలో పంపి న్యాయం ఏదుందో న్యాయం చేయండి ఊరికి. కానీ అనవసరంగా సీనన్న పేరు కానీ సతీష్ సార్ పేరు కానీ మాట్లాడడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎవరు కూడా మాట్లాడకండి దయచేసి. మీరు మాట్లాడేదేముందంటే డైరెక్ట్ గా మాట్లాడండి. ఎక్కడ వెళ్ళండి? సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒక న్యాయం కోసం వెళ్ళండి, వీళ్ళకి న్యాయం అడగండి, వాళ్ళకి న్యాయం చేయండి. అనవసరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇది తెలుసుకొని మాట్లాడండి దయచేసి. నేను ఏమంటున్నానంటే, ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో ముందుగా గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలవండి, అందరినీ పిలిచి ఏదో ఒకవేళ తప్పు ఉందనుకోండి, తప్పని చెప్పండి అక్కడే. కానీ అనవసరంగా లేనిది అబండాలు లేనివి అసలు నాకు తెలియలేదు, ఆ విషయమే తెలియదు. వాళ్ళ దొడ్లు ఉన్నాయి, వాళ్ళు కట్టుకుంటున్నారని తెలుసు. కానీ అక్కడ వెనకాల జాగా వీళ్ళకు ఉంది, వాళ్ళకు ఉంది అని నిర్ణయించడానికి మేమెవరం? ఎందుకంటే ఏజ్ గ్రూప్ దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మాకేం తెలుస్తుంది? మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం తెలియదు కదా. పెద్దలు చెప్పిందే మేము వినాల్సి వస్తుంది. ఆలోచించండి. గ్రామ పరిధి లోపల అందరూ కూడా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి.